వ్యాపార దిగ్గజం, మానవతా శిఖరం, నిరంతర స్వాప్నికుడు, అలుపెరగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్ టాటా ఇక సెలవంటూ వెళ్లిపోయారు. మానవతామూర్తి అయిన రతన్ టాటా మరణం మన దేశానికి తీరని లోటు. ఉన్నతమైన విలువలతో వ్యాపార రంగంలో శిఖర స్థాయికి ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం, నిరాడంబర జీవితం ఆయన్ను మహోన్నతమైన వ్యక్తిగా నిలబెట్టాయి. ఓ గొప్ప మానవతావాదిని కోల్పోయాం. పారిశ్రామిక దిగ్గజం పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం మన దేశానికి తీరని లోటు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మృతితో యావత్ దేశం దిగ్భ్రాంతికి లోనైంది. రతన్ టాటా అంత్యక్రియను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. దేశంలోని రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు, వీఐపీలు ముంబైకి తరలివెళ్లి రతన్ టాటాకు నివాళులర్పించారు. మహోన్నత వ్యక్తి రతన్ టాటా లేని లోటు ఎవరూ తీర్చలేనిది. రతన్ టాటా అంటే సగటు భారతీయుడికి చాలా ఇష్టం. ఒక వ్యాపారవేత్తగానో, లక్షల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగానో కాదు, ఓ మానవతామూర్తిగా ఆయన్ను అభిమానించేవారు లక్షల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలో టాటాకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. రతన్ టాటా నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తారు అనడంలో సందేహం లేదు. రతన్ టాటా చేసే ప్రతి చిన్న పనిలోనూ సమాజం పట్ల బాధ్యత కనిపిస్తుంది. నానో ఆవిష్కరణ, తాజ్ హోటల్, సోషల్ మీడియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాలా ఉంటుంది. ముఖ్యంగా సమాజాన్ని సరైన దిశలో నడిపేందుకు రతన్ టాటా చివరి రోజుల వరకు తనకు చేతనైనంత ప్రయత్నం చేశారు. రతన్ టాటా విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు, మంచి మనిషి కూడా. తన ప్రతి అడుగులోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. జీవితం చివరి వరకు విలువలు పాటించిన వ్యక్తిగా భారతీయుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు రతన్ టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనవడు రతన్ టాటా. టాటా గ్రూప్కు చైర్మన్గా, తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. టాటా గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్కు అధిపతిగా ఉంటూ కష్టాల్లో ఉన్న సమయంలో దేశానికి, దేశ ప్రజలకు అండగా నిలబడ్డారు. రతన్ టాటా పాటించిన విలువలు, సంస్థలను నడిపిన తీరు భావితరాలకు పాఠంలా ఉపయోగపడుతుంది. దేశ పునర్నిర్మాణంలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించింది. అందులో రతన్ టాటా కృషి దేశం ఎప్పటికీ మర్చిపోదు. దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా భారతదేశ పతాకాన్ని ఎగరవేశారు రతన్ టాటా. ఉప్పు నుంచి ఉక్కు వరకు, కంప్యూటర్ల నుంచి కాఫీ టీ వరకు టాటా పేరును ప్రతి ఇంటికి తీసుకువెళ్లారు. విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా రంగంలో కూడా విశిష్టమైన సేవ చేశారు రతన్ టాటా. సాధారణంగా చాలామంది చిన్న చిన్న ఒత్తిళ్లకే టెన్షన్ పడిపోతుంటారు. అంతేకాదు, వారిలా కష్టపడే మనిషి ప్రపంచంలోనే లేరని ఫీల్ అయిపోతుంటారు. అలాంటిది వేల కోట్ల సామ్రాజ్యమైన టాటా సంస్థలు నడుపుతూ కూడా రతన్ టాటా కంగారు పడేవారు కాదు. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించేవారు. ఆందోళన అనేది రతన్ టాటా మొహంలో ఎప్పుడూ కనిపించదు అంటారు ఆయన సన్నిహితులు. రతన్ టాటా లైఫ్ స్టైల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఈయన అసలు ఆగర్భ శ్రీమంతుడేనా అని సందేహపడుతుంటారు. ఎందుకంటే అంత సింపుల్గా ఉంటుంది ఆయన జీవితం. ముంబైలో విలాసవంతమైన ఏరియాలో కోట్ల ఖర్చు చేసే విల్లాలో రతన్ టాటా ఉండొచ్చు. కానీ సింపుల్గా ఓ చిన్న ఇంట్లోనే నివాసం ఉండేవారు. వృద్ధాప్యం మీదకు వచ్చినా రోజులో ఎక్కువసేపు నేల మీదనే కూర్చునేవారు. రతన్ టాటాకు భేషజాలుండవు, నిగర్వి, మంచి మనసు. టాటా కంపెనీలోనే ల్యాండ్ రోవర్, జాగ్వార్ లాంటి కార్లు తయారవుతాయి. కానీ రతన్ టాటా ఇప్పటికీ టాటా సెడన్ లేదంటే తనకెంతో ఇష్టమైన నానో కారు వేసుకుని ఒక్కరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండేవాళ్ళు. దారిలో ఎవరైనా స్నేహితులు కనిపించినా, చిన్న చిన్న కుక్క పిల్లలు కనిపించినా కారు ఆపి వాటికి బిస్కెట్లు తినిపించడం రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన పని. అలాంటి మానవతావాది, ఉన్నతమైన విలువలు గల రతన్ టాటా ఇక లేరనే విషయమే యావత్ దేశాన్ని కదిలించి వేస్తుంది. వ్యాపారం అంటే స్వలాభాల కోసం మాత్రమే కాకుండా విలువలతో చేయడం ఎలాగో ప్రపంచానికి చాటి చెప్పిన దార్శనికుడు రతన్ టాటా. దాతృత్వంలో ఆయనను మించిన వారు లేరు. తన సేవాభావంతో మహోన్నత మానవతావాదిగా దేశ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు రతన్ టాటా. 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు మునిమనవడుగా జన్మించారు రతన్ టాటా.
కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1961లో టాటా కంపెనీలో చేరారు. 1991లో జేఆర్డీ టాటా పదవీ విరమణ చేశాక వారసునిగా బాధ్యతలు చేపట్టారు. టాటాను భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చారు. రతన్ టాటా హయాంలోనే ఐకానిక్ గ్లోబల్ బ్రాండ్ సంస్థలైన టెట్లీ, జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ను టాటా సొంతం చేసుకుంది. టాటా సన్స్ కంపెనీకి చైర్మన్గా పనిచేసి గ్రూప్ కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. పేదలకు కోట్ల రూపాయల దానం చేసి రతన్ టాటా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రపంచ వ్యాపార రంగంలో అత్యున్నతమైన వ్యక్తిగా ఎదిగారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్కి చైర్మన్గా ఉన్నారు. 75 ఏళ్లు నిండిన తర్వాత రతన్ టాటా 28 డిసెంబర్ 2012న టాటా గ్రూప్లో తన కార్యనిర్వాహక అధికారాలకు రాజీనామా చేశారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్కు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో, రిస్క్ తీసుకోవడంలో రతన్ టాటాకు సాటి మరెవరూ లేరు. వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసి ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపును పొందారు. రతన్ టాటా నాయకత్వంలో అత్యంత చర్చనీయాంశమైన కార్యక్రమాల్లో ఒకటి టాటా నానో అభివృద్ధి లాంచ్. ప్రపంచంలోనే చౌకైన కారును తీసుకొచ్చిన ఘనత రతన్ టాటాకి దక్కుతుంది. భారతదేశంలోని మిలియన్ల మంది ప్రజలకు మోటార్ సైకిళ్లకు సరసమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందించడం నానో లక్ష్యం. భద్రతాపరమైన సమస్యలు, మార్కెట్ అవగాహన సమస్యలతో పలు విమర్శలు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఈ ఆవిష్కరణ టాటా నిబద్ధతను తెలియజేస్తుంది. టాటా చారిటబుల్ ట్రస్టులకు అధిపతి రతన్ టాటా. వ్యాపారంలో విలువలు పాటించారు. దాతృత్వంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి వాటిని అద్భుతంగా నడిపించారు. నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందిస్తూ దేశ ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్నారు. వ్యాపార రంగంలో చేసిన సేవలకు గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మవిభూషణ్, పద్మభూషణ్లను అందుకున్నారు. రతన్ టాటా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన ఒక లెజెండ్. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త, అపారమైన దేశభక్తి కలిగిన వ్యాపారవేత్త, అంతకు మించి గొప్ప సామాజిక కార్యకర్త. నిస్వార్థంతో కూడిన జీవనశైలి ఆయన ప్రత్యేకత. 100 కోట్లకు అధిపతి అయిన సింప్లిసిటీనే ఇష్టపడేవారు. గర్వం అనేది అస్సలు లేదు. అందరితోనూ ఇట్టే కలిసిపోతారు. రతన్ టాటా జీవనశైలి, దార్శనికత నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం, మరెంతో ఆదర్శం. వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్ టాటాది కూడా ఎంతో మందిలా ఓ లవ్ ఫెయిల్యూరే. 1962లో భారత్, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్ టాటా 25 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడ ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో 7 ఏళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్ వస్తుందని ఆశించారు. కానీ భారత్, చైనా యుద్ధంతో ఆ మహిళా తల్లిదండ్రులు ఆమె భారత్ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమ కథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమ కథను పలుమార్లు బయటపెట్టిన రతన్ టాటా ఆ మహిళ ఎవరనేది మాత్రం ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సీమా గరేవాల్కు రతన్ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళ్తుందని ఆశించినా అది జరగలేదు. ఇలా మొత్తం 4 సందర్భాల్లో ఆయన పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమైన వేరువేరు కారణాలతో అవేవీ జరగక ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండిపోయారు. తన జీవితం మొత్తం దేశంలో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంపై పూర్తిగా దృష్టి పెట్టారు. రతన్ టాటా సర్వమత సమానుడు. కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా సేవా తత్పరతతో మన దేశంలో పాటు అనేక దేశాల ప్రజల మన్ననలు పొందారు. అందుకే రతన్ టాటా మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహం వద్ద పార్సీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అలాగే హిందూ మతాలకు చెందిన వారు ప్రార్థనలు చేశారంటే అది ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
రతన్ టాటా ఒక్క వ్యాపారవేత్తగానే కాకుండా సేవ తత్పరతతో చాలా దేశ ప్రజలు మన్ననలు పొందారు. అందుకే ఆయన లేరనే వార్త తెలిసిన తర్వాత అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం పారిశ్రామిక దిగ్గజం, మానవతా శిఖరం పద్మవిభూషణ్ రతన్ టాటా అంత్యక్రియలు ముంబైలోని వర్లీ శ్మశాన వాటికలో అధికార లాంఛనాలతో జరిగాయి. పోలీసులు గౌరవ వందనం, కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ ముఖ్యమంత్రులు, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా అనేక మంది ప్రముఖుల మధ్య వేల మంది ప్రజలు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పార్సీ సంప్రదాయ పూజలు అనంతరం రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి చేశారు. రతన్ టాటా మరణించిన తరువాత ఆయన అంత్యక్రియలు ఏ పద్ధతిలో జరుపుతారన్న దానిపై విస్తృత చర్చ జరిగింది. దీనికి కారణం టాటాలు పార్సీ వర్గానికి చెందినవారు. అయితే రతన్ టాటా ఇలాంటి వర్గాలకు అతీతం. కుల మతాలను ఆయన ఎప్పుడూ చూడలేదు. ఆ విషయం అంత్యక్రియలోనూ వెల్లడైంది. రతన్ టాటా పార్థివ దేహం వద్ద పార్సీ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అలాగే హిందూ మతాలకు చెందిన వారు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. సాధారణంగా చనిపోతే ఎవరికి వారు తమ విశ్వాసాలకు అనుగుణంగా వారి మత పెద్దలను పిలిపించుకుని ప్రార్థనలు చేస్తారు. అయితే రతన్ టాటా అసలైన విశ్వమానవుడు కాబట్టి ఆయనను ఒక్క మతానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదని అందరూ భావిస్తారు. దానికి తగ్గట్టుగానే అన్ని మతాల మత పెద్దలు వచ్చి టాటా పార్థివ దేహం పక్కన నిలబడి తమ తమ మతాల ప్రార్థనలు చేశారు. ఇది అందరి గుండెలను బరువెక్కేలా చేసింది. రతన్ టాటా అంత్యక్రియలు వర్లి శ్మశాన వాటికలో పూర్తయ్యాయి. రతన్ టాటా పార్సీ మతస్థుడైనప్పటికీ విద్యుత్ దహన పద్ధతిలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వాస్తవానికి హిందూ ముస్లింల మాదిరిగా కాకుండా పార్సీల అంత్యక్రియలు భిన్నంగా ఉంటాయి. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అందుకే శరీరాన్ని తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. దహనం, ఖననం చేయడం వల్ల ప్రకృతి వనరులైన నీరు, గాలి, అగ్ని కలుషితం అవుతాయని జొరాస్ట్రియన్ల విశ్వాసం. అందుకే ప్రత్యేక విధానంలో అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలకు ముందు పార్సీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. దాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దగ్మా అని పిలుస్తారు. రాబందులు వచ్చి తినేందుకు వీలుగా ఆ ప్రదేశంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఈ మొత్తం పద్ధతిని దోక్మనాశినిగా పేర్కొంటారు. మన దేహం ప్రకృతి నుంచి వచ్చిందని, అలాగే తిరిగి ఐక్యం అవ్వాలనేది పార్సీల సంప్రదాయం. రతన్ టాటా భారీ విరాళాలు ఇవ్వడంలో దానకర్ణుడు. మూగజీవాల కష్టం చూసి కన్నీళ్లు పెట్టుకునే ఓ మానవతావాది. కోట్ల ఆస్తులకు మించి గొప్ప మనసుతో ఆయన చేసే దాతృత్వం, సమాజ సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత గురించి ఎంత చెప్పినా తక్కువే. రతన్ టాటా తన తెలివితేటలు, నిరంతర కృషి, పట్టుదలతో టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థగా మార్చారు. సామాన్యుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. గుండుసూది నుంచి విమానాల వరకు అన్ని రంగాలకు టాటా సామ్రాజ్యాన్ని విస్తరించారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ముంబైలోని చిన్న ఇంట్లో అతి సాదాసీదాగానే జీవితాన్ని గడిపారు. తాను ఎప్పుడూ కూడా మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతో పాటు పుస్తకాలు ఉండేవి. ఎక్కువగా పెంపుడు కుక్కలతో సమయం గడిపేవారు. రతన్ టాటా పేరుకే ఆజన్మ బ్రహ్మచారి, కానీ దేశంలోని ప్రతి కుటుంబానికి ఆయన బంధువే. దేశానికి చేసిన సేవతో ప్రతి గుండెలోనూ రతన్ టాటాకు ప్రత్యేక స్థానం ఉంది. జంతు ప్రేమికులు మనకు చాలా మందే కనిపిస్తుంటారు, కానీ రతన్ టాటా మాత్రం పూర్తిగా వేరు. ఆయన ప్రేమకు అవధులు ఉండవు. రోడ్డు మీద వెళ్లే వీధి కుక్కల్ని చూస్తే ప్రాణం మల్లాడిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటారు. అందుకే వాటి సంరక్షణ కోసం తన జీవితాంతం కృషి చేశారు. ప్రమాదాలు బారిన పడో మరేదైనా ఘటనతో అవయవాలు సరిగ్గా లేకుండా ఇబ్బంది పడుతున్న కుక్కలను తిరిగి నడిచేలా చేశారు. వాటి సంరక్షణ, పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవటం రతన్ టాటాకు చాలా ఇష్టమైన వ్యాపకం. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలున్న రతన్ టాటా సోషల్ మీడియా చూస్తే ఈ విషయం ఇట్లే అర్థమైపోతుంది. తనకు ఎక్కడైనా ఓ కుక్క పిల్ల దొరికిందంటే చాలు, వెంటనే అక్కున చేర్చుకుని దానికి ఆశ్రయం కల్పిస్తారు. ఎవరైనా కుక్క పిల్లలను పెంచుకోవాలనుకుంటే తనకు మెసేజ్ చేయండి అని సోషల్ మీడియాలో పెట్టేవారు. ఎవరైనా ఆ కుక్కను అడాప్ట్ చేసుకుంటే ధన్యవాదాలు చెప్పేవారు. తన కంపెనీలో పనిచేసేవారంత చిన్న ఉద్యోగి అయినా పర్వాలేదు, ఏదైనా కుక్కల సంరక్షణ కోసం చిన్న కృషి చేసినా పోస్ట్ పెట్టేవారు రతన్ టాటా. అంతేకాదు, ముంబైలో ఇలా అనాథులుగా మిగిలిపోయిన జంతువులకు వైద్యం అందించేలా స్మాల్ యానిమల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు.
టాటా ట్రస్టులకు ఈ జంతువుల వైద్యశాల బాధ్యతలను అప్పగించారు రతన్ టాటా. టాటా సామ్రాజ్యంలో అనేక కంపెనీలు ఉన్నా రతన్ టాటా ఆస్తి కేవలం 3,800 కోట్లు మాత్రమే. ఉప్పు నుంచి ఉక్కు వరకు అమ్మే టాటాల వారసుడి ఆస్తి ఇంతే అంటే ఆశ్చర్యం కలగమానదు. ఎందుకంటే ఇదే దేశంలో వ్యాపార దిగ్గజాల ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయి. కానీ రతన్ టాటా ఏడాదికి 2.5 కోట్లు మాత్రమే సంపాదించేవారు. అది కూడా ఆయనకు టాటా సన్స్లో ఉన్న షేర్ల కారణంగా వచ్చేవి. కానీ మహానుభావుడు రతన్ టాటా తన జీవితంలో దానం చేసిన సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాల 9,000 కోట్ల రూపాయలు. దేశం ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే చాలు ముందు కదిలిపోయే గుండె ఆయనదే. సహాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనే విధంగా ప్రతిసారి దేశ ప్రజల కోసం తన వంతు సహాయం చేసేవారు. విలువలతో కూడిన వ్యాపారం, పరిశ్రమల స్థాపన ద్వారా దేశాభివృద్ధిలో భాగమవ్వడం రతన్ టాటాకే సాధ్యమైంది. ఎప్పటికీ దేశం మర్చిపోలేని ముద్దుబిడ్డ రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కోవిడ్ మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తే అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు అండగా నిలిచారు రతన్ టాటా. ఏ వ్యాపారవేత్త ఊహకు అందని రీతిలో 1,500 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని టాటా సన్స్, టాటా గ్రూప్ తరపున ప్రకటించారు. కోవిడ్ రోగులకు తమ హోటళ్లలో వైద్య సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి. దేశంలో పాఠశాలలు బాగుపడాలని, విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగుపడితే అంతకంటే దేశానికి సేవ మరొకటి లేదని నిత్యం చెప్పేవారు రతన్ టాటా. తన జీవితంలో సంపాదన కోసమే కాకుండా సంపాదించిన ప్రతి రూపాయి దేశం కోసం ఖర్చు పెట్టాడు కాబట్టే ఆయన మృతికి దేశం మొత్తం కదిలిపోతుంది. టాటా అంటే అదొక సంస్థ కాదు, దేశం మొత్తం అదొక ఎమోషన్ అనేలా వ్యాపార సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన ఈ అపార కుబేరుడు తన దాతృత్వంతో, పెద్ద మనసుతో మన దేశం చూసిన రెండో కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే భౌతికంగా దూరమైన ప్రతి ఇంటిలో, ప్రతి మనిషి గుండెలో ఉండిపోయారు. ప్రజల మనసులో చిరంజీవిగా నిలిచిపోయారు. ఎంతో విలువలతో కూడిన వ్యాపారవేత్తగా రతన్ టాటా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు. ప్రపంచ స్థాయి వ్యాపార దిగ్గజంగా ఎదగడమే కాకుండా మానవతావాదిగా దేశానికి సేవ చేసిన రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఆయన సేవలకు సరైన గుర్తింపు ఇదేనంటూ మహారాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. ముందుగా ఆయన మృతికి మంత్రిమండలి సంతాపం తెలియజేసింది. అనంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సంక్షేమాన్ని కాంక్షించే వ్యక్తిగా రతన్ టాటాను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని తీర్మానంలో పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారానే దేశాభివృద్ధిలో భాగమవడమే కాకుండా దేశభక్తిని చాటి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ కితాబిచ్చింది. రతన్ టాటాను సమాజం పట్ల చిత్తశుద్ధి, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసిన పారిశ్రామికవేత్తగా అభివర్ణించింది మహారాష్ట్ర మంత్రిమండలి. సమాన ఆలోచనలు కలిగిన సామాజిక కార్యకర్త, దూరదృష్టి గల లీడర్ను కోల్పోయామని మహారాష్ట్ర మండలి పేర్కొంది. భారతదేశంలోని పారిశ్రామిక రంగంలోనే కాకుండా సామాజిక అభివృద్ధిలో కూడా టాటా సహకారం అసాధారణమైందని పేర్కొంది. భారతమాత అక్కున చేర్చుకున్న మహారాష్ట్ర బిడ్డ స్వీయ క్రమశిక్షణ, స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్, ఉన్నత నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా, ప్రజల మనిషిగా ఉన్నారని తెలిపింది. కఠినమైన పరీక్షలు ఎన్ని ఎదురైనా వాటిని చిరునవ్వుతోనే అధిగమించి టాటా సంస్థలను అంతర్జాతీయంగా తీర్చిదిద్దారని కీర్తించింది మహారాష్ట్ర మంత్రిమండలి. కోవిడ్ రోగులకు తమ హోటల్లో వైద్య సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి రతన్ టాటా. అందుకే భౌతికంగా దూరమైన ప్రతి ఇంటిలో, ప్రతి మనిషి గుండెలో ఉండిపోయారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి భారతరత్నతో గౌరవించాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దేశం గర్వించే రతన్ టాటాకు భారతరత్న పురస్కారం ఇస్తే బాగుంటుందని గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే రతన్ టాటా మాత్రం అలాంటి వాటిని సున్నితంగా తిరస్కరించేవారు. దీంతో భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని 3 ఏళ్ల క్రితం ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేశారు కూడా. నాటి రతన్ టాటా వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్లీ వైరల్గా మారాయి. రతన్ టాటాకు వివాహం కాలేదు. టాటాకు వారసులు ఎవరూ లేరు. మరిప్పుడు టాటా కంపెనీల వ్యాపార బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారు అనే చర్చ మొదలైంది.
రతన్ టాటా బతికి ఉండగానే టాటా గ్రూప్ను సమర్థుడైన వ్యక్తికి అప్పగించాలని భావించారు. ఇందులో భాగంగా సైరన్ మిస్త్రీకి టాటా గ్రూప్ బాధ్యతలను అప్పగించారు. అయితే సైరన్ రతన్ మధ్య బంధం దీర్ఘకాలం సాగలేదు. రతన్ కలల ప్రాజెక్ట్ నానో టాటా కంపెనీకి గుదిబండలాగా మారింది. దీంతో ఆ ప్రాజెక్ట్ ఆపేయాలని మిస్త్రీ అనేక ప్రయత్నాలు చేశారు. దానికి రతన్ అడ్డు చెప్పారు. నానో ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని రతన్ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో రతన్కు మిస్త్రీ దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన స్థానంలో నటరాజన్ చంద్రశేఖరన్ చేరారు. టాటా గ్రూప్ చరిత్రలో పార్సీయేతర వ్యక్తి చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. చంద్రశేఖరన్కు రతన్ టాటా తెర వెనుక మద్దతు ప్రకటించాలని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే చంద్రశేఖరన్ టాటా ట్రస్ట్ బోర్డులో సభ్యుడిగా లేనందున ఆయనకు టాటా ట్రస్ట్ సారథ్య అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. రతన్ టాటా మరణంతో ఆ మహా సామ్రాజ్య బాధ్యతలు చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తుంది. అయితే ఆ అవకాశాలు, అర్హతలు ఉన్న వారిలో టాటా కుటుంబ వారసుల జాబితాలో నోయల్ టాటా పేరు వినిపిస్తుంది. రతన్ టాటాకు సవతి సోదరుడు నోయల్. టాటా గ్రూప్లో రిటైల్ వర్తక విభాగమైన ట్రెంట్, ఇతర వ్యాపారాల్లో నోయల్ కీ రోల్ పోషిస్తున్నారు. టాటా స్టీల్ కంపెనీకి వైస్ చైర్మన్గా ఉన్నారు. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నావెల్, సియోన్ టాటా దంపతులకు కుమారుడే నోయల్ టాటా. నావెల్, సునీ దంపతులకు రతన్ 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. రతన్ జన్మించిన 10 సంవత్సరాలకు సునీ, నావెల్ విడిపోయారు. ఆ తర్వాత నావెల్ సియోన్ను పెళ్లి చేసుకున్నారు. నావెల్, సియోన్ దంపతుల కుమారుడే నోయల్. రతన్కు నోయల్ సోదరుడవుతాడు. నోయల్కు నెవిల్లే, లేహ్, మాయా సంతానం. కాగా వీరంతా టాటా గ్రూప్లో రకరకాల మేనేజ్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. నోయల్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్, జేఎన్ టాటా ఎండోమెంట్, బాయ్ హీరాబాయ్, జేఎన్ టాటా నవ్సారీ చారిటబుల్ ట్రస్టులలో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నాడు. నోయల్ టాటా సోదరి ఆలూను సైరస్ మిస్త్రీ వివాహం చేసుకున్నాడు. అప్పట్లో రతన్ టాటా సైరస్ను టాటా సన్స్ గ్రూప్ చైర్మన్గా నియమించారు. 2016లో ఆయన టాటా గ్రూప్ నుంచి బయటకు వెళ్లిపోయారు. 2017 ఫిబ్రవరి వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా పనిచేశారు. నోయల్ ససెక్స్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ను అభ్యసించారు. ఆ తర్వాత టాటా గ్రూప్లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 2003లో టైటాన్ ఇండస్ట్రీస్, వోల్టాస్ కంపెనీలకు డైరెక్టర్గా మారారు. రతన్ కన్నుమూసిన నేపథ్యంలో నోయల్ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతుంది.